Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Ethnobotany and Medicinal Plants in Cluster 2 for final BSc BJC students. Today I would like to describe about the significance of plants in that Senna angustifolia and Curcuma longa. After that we are discussing about ethnic groups in the conservation of plant genetic resources in Unit 2. Senna angustifolia. ఇది మనం కామన్ గా రోడ్ సైడ్స్ ఎక్కువగా ఈ ప్లాంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇట్ క్లాసిఫికేషన్. It belong to the kingdom Plantae and division is Mangoliophyta. Class is Equistitopsida. Okay. Equisitopsida. Order is Fabiales. Family is Casalpinaceae. Genus Senna. Species Angustifolia. Distribution. It is native of Central Africa and Arab countries. Most of these plants are present in the Central Africa regions and Arab countries. In India, it is found in southern regions like Andhra Pradesh, Tamil Nadu, Karnataka and Kerala. ఇండియాలో ఇది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే సదర్న్ రీజియన్స్ లో, దట్ మీన్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, Kerala and Karnataka. In these areas in India, this plant is present. Morphological characters means studying of outer characters. Senna angustifolia is commonly known as Senna stem in smooth. మనకి సెన్నా యాంగస్టిఫోలియాని కామన్ గా సెన్నా అని పిలుస్తారు. దీని యొక్క స్టెమ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్ అనేది మనకి కనిపిస్తుంది. దాని యొక్క స్టెమ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. లీవ్స్ వచ్చి ఆల్టర్నేట్ గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఒక లీఫ్ ఉంటే ఇక్కడ ఒక లీఫ్ ఉంది చూడండి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అనేది చూపిస్తుంది. రాచిస్ ఇలా అరేంజ్ అయి ఉంటే లీవ్స్, దాన్ని రాచిస్ అంటాము. ఓకేనా, ఇంక్లూడింగ్ పేటియోల్. ఈ పేటియోల్ తో కంబైన్ అయ్యి లీవ్స్ ఉన్న దాన్ని రాచిస్ అంటాము, ఆర్ రాకిస్ అని కూడా అంటారు. 4 to 9 సెంటీమీటర్స్ లాంగ్. ఇది వచ్చేసి ఎంత లెంత్ ఉంటుంది అంటే 4 to 9 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. దే ఆర్ గ్లాండులర్. గ్లాండ్స్ అనేవి దీని మీద ప్రజెంట్ అయి ఉంటాయి. గ్లాండ్ లైక్ ఫింగర్ షేప్డ్ బాడీస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద పైర్స్ ఆఫ్ లీఫ్లెట్స్. లీఫ్లెట్ కి మధ్యలో గ్లాండ్ లైక్ ఫింగర్ షేప్డ్ ప్రొజెక్షన్స్, ఫింగర్ షేప్డ్ బాడీస్ అనేవి దీని మీద ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్ లో అక్కడక్కడ. ఓకే, లీఫ్లెట్స్ ఆర్ 4 to 8 పేర్స్. లీఫ్లెట్స్ వచ్చేసి 4 నుంచి 8 పేర్స్ వరకు లీఫ్లెట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎలిప్టిక్, అది ఏ షేప్ లో ఉంది? ఎలిప్సాయిడ్ షేప్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎలిప్టిక్ అండ్ లాన్సియోలైట్ షేప్. మనకి లాన్సియోలైట్ అబ్జర్వ్ చేస్తే ఇలాగే కనిపిస్తుంది. ఓకేనా, అక్యూట్ ఆర్ సమ్వాట్ ఓవేట్. దీని యొక్క టిప్ చూస్తే మనకి అక్యూట్ గా ఓవేట్ షేప్ లో కనిపిస్తుంది. ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ రెసిమోస్, యాక్సిలరీ ఆర్ టెర్మినల్. ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేసి ఎలా ఉంది? ఇట్ ఈస్ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. ఇట్ మే బి అరైజ్ ఇన్ ద టెర్మినల్ సైడ్ ఆర్ ఇన్ ద యాక్సిలరీ పొజిషన్. ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద బ్లూసమ్స్. ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్ అండ్ ఎల్లో కలర్డ్. ఇది వచ్చేసి చాలా బిగ్ సైజ్ లో ఉంటుంది. ఇట్ కలర్స్ ఆర్ షోయింగ్ ద ఎల్లో కలర్డ్. బ్రాక్స్ అనేవి దీని మీద ప్రెసెంట్ అయి ఉంటాయి. బోట్ షేప్డ్, అక్యూట్ అండ్ గ్లాబరస్. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ వచ్చేసి ఎలా కనిపిస్తుంది అంటే బోట్ షేప్డ్ స్ట్రక్చర్ లో దీని యొక్క ప్రెసెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఆ టిప్స్ వచ్చి ఎలా ఉంటాయి అంటే అక్యూట్ గా ఉంటాయి అండ్ దే ఆర్ గ్లాబరస్. గ్లాబరస్ మీన్స్ వాట్? షైనీ నేచర్ లో ఉంటాయి అంటే, అండ్ దే ఆర్ వెరీ షోయి ఇన్ నేచర్. సెపెల్స్ ఆర్ అప్ట్యూజ్. సెపెల్స్ వచ్చేసి అప్ట్యూజ్ కండిషన్ లో ఉంటాయి అండ్ గ్లాబరస్ పెటల్స్ ఎల్లో. గ్లాబరస్ అంటే షోయి నేచర్ లో ఆర్ షైనీ నేచర్ లో ఉంటాయి. స్టేమెన్స్ ఆర్ 10. స్టేమెన్స్ వచ్చి 10 ఉంటాయి. అందులో 7 వచ్చేసి ఫెర్టైల్ స్టెమెన్స్, 3 వచ్చేసి స్టామినాయిడ్స్.
Staminoids means they are infertile in condition. Ovary is strigose. Ovary అనేది strigose కండిషన్ లో ఉంటుంది. Strigose means షార్ట్ స్టిఫీ హెయిర్స్ తో కవర్ అయి ఉంటే దాన్ని స్టైగోస్ అంటారు. ఓకే. స్టిగ్మా ఈస్ పంక్టిఫార్మ్. పంక్టిఫార్మ్ అంటే స్టిగ్మా ఇక్కడ ఇది స్ప్లిట్ అయ్యి లో బ్లాక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని పంక్టిఫార్మ్ అంటారు. ద పాడ్స్ ఆర్ 1.4 to 0.8 ఇన్ వైడ్. పాడ్ వచ్చేసి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్రూట్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రూట్ మనకి ఫ్యాబేసి మెంబర్స్ లో ఫ్రూట్ వచ్చేసి పాడ్స్ అని చెప్పుకుంటాం. పాడ్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 1.4 నుంచి 0.8 దాని యొక్క వైడ్ అనేది ఉంటుంది. గ్రీనిష్ బ్రౌన్ కంటైన్స్. ఇది వచ్చేసి గ్రీనిష్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్ లో గ్రీనిష్ కలర్ లో ఉండి మెచ్యూర్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ లోకి దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. 5 to 7 అబౌవ్ ఇట్ డార్క్ బ్రౌన్ అండ్ స్మూత్ సీడ్స్. దీంట్లో మనకి డార్క్ బ్రౌన్ స్మూత్ సీడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కెమికల్ కన్స్టిట్యూయెంట్స్. ద ప్లాంట్ కంటైన్స్ సైటోస్టిరాల్, సెన్నోసైడ్ A, B, C, D and alloy amine in tree. Cenocydes A and cenocydes B found mainly in leaves of Acacia angustifolia. And these are the different types of cenocydes present in this Acacia angustifolia plant and mainly present in the leaves. Besides these, it contains tennevilin, glycoside 1 and epigenin 6, 8, diacylglycoside 3 and beta D glucopyranoside 4, camphorol 5, alloyamidone 6 and D30 methylinositol 6, sucrose 6. These are the different types of chemicals present in this plant. Ethnobotanical uses. Kondareddy tribes of East Godavari using leaves to cure indigestion. The tribal people who are present in East Godavari and they are named as Kondareddy tribes. They used these leaves to cure the indigestion problems. The tribes of West Godavari using root decoction to cure malaria. The tribal people living in West Godavari uses these root decoction to cure a malaria disease. Senna leaf is blended with other herbs to make a laxative beverage. Senna leaves అనేవి మనకి దేంతో బ్లెండ్ చేస్తారు? ఇట్ ఈస్ బ్లెండెడ్ విత్ అదర్ హెర్బల్ ప్లాంట్స్ తో దీన్ని బ్లెండ్ చేసి లాక్సేటివ్ బెవరేజ్ కింద యూజ్ చేస్తారు. లాక్సేటివ్ అంటే కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ ని లాక్సేటివ్ బెవరేజ్ అంటారు. Senna is highly effective in treatment of constipation. Senna plant అనేది it is highly effective. It shows effective in treatment in the constipation. It also helps in losing excessive weight. Weight loss కి కూడా ఈ ప్లాంట్ యొక్క ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. Acacia angustifolia is also used to treat in disease like jaundice, weight loss, wounds and ringworms. A paste of the plant along with vinegar quite effective in the treatment of skin disorders like acne, eczema. ఇక్కడ చూడండి కేషియా యాంగస్టిఫోలియా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. రింగ్ వార్మ్స్ ని క్యూర్ చేయడానికి ఈ ప్లాంట్ యొక్క పేస్ట్ అనేది వెనిగర్ తో మిక్స్ చేసి స్కిన్ డిజార్డర్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. Next plant is Curcuma longa. It is commonly called as Indian saffron. Kingdom is Plantae. Division Mangoliophyta. Class Liliopsida. Order Gingiberales. Family Gingiberaceae. Genus Curcuma. Species Longa. Distribution. It is native to tropical South Asia and ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి ప్లాంట్ వచ్చేసి
ట్రాపికల్ సౌత్ ఏషియాలో దీని యొక్క ప్రెజెన్స్, దట్ మీన్స్ దాని యొక్క బోర్న్ అనేది ఆ కంట్రీలో జరిగింది. అండ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్ ఇన్ ఇండియా, చైనా, ఇండోనేషియా అండ్ థాయిలాండ్. మోస్ట్లీ ఈ ప్లాంట్ అనేది ఇండియాలోను, చైనాలోను, ఇండోనేషియా అండ్ థాయిలాండ్ లో ఈ ప్లాంట్ ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. Morphological description. This is the plant of Curcuma longa. Turmeric is an herbaceous perennial plant, grows up to 60 to 90 centimeters high. Its roots are tuberous or oblong. టర్మరిక్ వచ్చి ఇది ఒక హెర్బేషియస్, ఒక హెర్బ్ లాగా గ్రో అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పెరినియల్ ప్లాంట్, మీన్స్ ఇట్స్ లైఫ్ స్పాన్ ఈస్ మోర్ దాన్ 2 years. 60 నుంచి 90 సెంటీమీటర్స్ వరకు దీని యొక్క హైట్ అనేది ఉంటుంది. దీని యొక్క రూట్స్ వచ్చి ఎలా ఉంటాయి, ట్యూబస్ లా ఉంటాయి. ఆర్ అబ్లాంగ్, ఇది చాలా అబ్లాంగ్ కండిషన్ లో ఉంటుంది. అండ్ దే ఆర్ పామేట్ అండ్ ఆరెంజ్ ఇన్సైడ్, పామేట్ గా అరేంజ్ అయి ఉంటది, అలాగే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. మనకి రా టర్మ్ ని తీసుకుంటే దాని యొక్క కలర్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. It has large leaves, oblong, about 2 feet long. దీని యొక్క సైజ్ వచ్చేసి చాలా లార్జ్ గా ఉంటుంది, 2 feet లాంగ్ అనేది ఉంటుంది. లాన్సియోలేట్ షేప్ లీవ్స్, లీవ్స్ వచ్చేసి చాలా లాంగ్ గా లాన్సియోట్ షేప్ లో ఉంటాయి. పెటలాయిడ్, అవి వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్ వచ్చి పెటలాయిడ్ కండిషన్ లో ఉంటుంది. టాపరింగ్ ఎట్ ఈచ్ ఎండ్, ఈచ్ ఎండ్ లో దీని యొక్క ప్రెసెన్స్ అనేది ఉంటుంది. స్మూత్ పెటియోల్స్, పెటియోల్స్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటాయి. అండ్ దే ఆర్ ఎరెక్ట్ ఇన్ పొజిషన్, దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సెంట్రల్ మేనర్ అండ్ దే ఆర్ అబ్లాంగ్ అండ్ గ్రీనిష్ కలర్. ఓకేనా, సెపెల్స్. ఇన్ఫ్లోరసెన్స్ ఇస్ టెర్మినల్ బాండ్, టెర్మినల్ సైడ్ లో, టెర్మినల్ పొజిషన్ లో ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఉంటుంది. 9 సూడోస్టెమ్స్, సూడోస్టెమ్స్ అంటే మనకి లీఫ్లెట్స్ అన్ని మెర్జ్ అయిపోయి ఒక యూనిట్ లా ఒక ఫ్లెషీ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని సూడోస్టెమ్స్ అంటారు. ఇట్ ఈస్ ఎ షార్ట్ డెన్సీ స్పాక్స్ విత్ పేల్ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇక్కడ మనకి ఎల్లో కలర్ పేల్, ఇక్కడ చూడండి పేల్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయా? పెడంకిల్ ఈస్ 12 to 20 సెంటీమీటర్స్. దీని యొక్క పెడంకిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 12 to 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఫెటైల్ బ్రాక్స్ పేల్ గ్రీన్, బ్రాక్స్ వచ్చేసి ఫెటైల్ కండిషన్ లో ఉంటాయి. అండ్ దే ఆర్ పేల్ గ్రీన్ ఇన్ కలర్. ఇక్కడ చూడండి పేల్ గ్రీన్ ఇన్ కలర్ లో మనకి బ్రాక్స్ కనిపిస్తున్నాయి. ఓవేట్ ఆర్ అబ్లాంగ్ కోమా బ్రాక్స్ స్ప్రెడ్డింగ్ వైట్ అండ్ గ్రీన్. ఇక్కడ చూడండి వైట్ అండ్, ఇక్కడ వైట్ కలర్ మనకి లైట్ గా కనిపిస్తుంది. వైట్ అండ్ గ్రీన్ కలర్ లో కోమా బ్రాక్స్ అనేవి దీని మీద ప్రెసెంట్ అయి ఉంటాయి, అవి కవర్ చేస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ టింజ్డ్ రెడ్డిష్ పర్పుల్, కొన్నిసార్లు ఇది లైట్ గా రెడ్డిష్ కలర్ లో, రెడ్డిష్ పర్పుల్ కలర్ లో కూడా దీని యొక్క ప్రెసెన్స్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ అపెక్స్ ఈజ్ అక్యూట్, అపెక్స్ ఎలా ఉంటుంది, అక్యూట్ ఎండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్యాలిక్స్ ఈజ్ వైట్, క్యాలిక్స్ ఎలా ఉంటుందంటే వైట్ కలర్ లో ఉంటుంది. అపెక్స్ వచ్చేసి యూజువల్ గా టూత్ లైక్ స్ట్రక్చర్స్ అనేది చూపిస్తుంది. అపెక్స్ ఈజ్ టూత్డ్. కొరెల్లా ఈజ్ పేల్ ఎల్లో లోబ్స్ డెల్టాయిడ్, కొరెల్లా వచ్చేసి పేల్ ఎల్లో, ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంది కదా, ఇది వచ్చేసి పెటల్స్, పెటల్స్ వచ్చేసి మనకి పేల్ ఎల్లో కలర్ లో ఉన్నాయి, డెల్టాయిడ్ షేప్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. సెంట్రల్ వన్ ఆర్ లార్జర్, సెంట్రల్ వన్ వచ్చేసి లార్జ్ గా ఉంటాయి. అపెక్స్ వచ్చి మ్యూక్రోనేట్ షేప్ ని చూపిస్తుంది. మ్యూక్రోనేట్ యాంథర్ స్పర్డ్ ఎట్ ద బేట్, యాంథస్ వచ్చేసి ఒక ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ ని బేసల్ ఆరిజిన్ నుంచి ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫిలమెంట్ లో ఒక నెక్టార్ ప్రొడ్యూసింగ్ డిస్క్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దీంట్లో సెక్రీషన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓవరీ ఈజ్ హైరీ, ఓవరీ అనేది హైరీగా ఉంటుంది, దీని మీద హెయిర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి.
ఇథనోబొటానికల్ యూజెస్ ఆఫ్ కర్కుమా లాంగా. కర్కుమా లాంగాని ట్రైబల్ పీపుల్ ఎలా యూజ్ చేశారు, వాటి యొక్క యూజెస్ ఏంటి? చికెన్ పాక్స్. Rhizome paste is mixed with tender leaves of neem and juice. Is extracted and applied on the body once a day for 7 days. చికెన్ పాక్స్ ని క్యూర్ చేయడానికి ఆ ప్లాంట్ కర్కుమా లాంగా యొక్క ప్లాంట్ పేస్ట్ ని టెండర్ లీవ్స్ జ్యూస్ తో మిక్స్ చేసి దీన్ని బాడీకి అప్లై చేస్తే 7 days కి రోజుకి ఒకసారి ఈ పేస్ట్ ని మనకి బాడీ మీద అప్లై చేస్తే చికెన్ పాక్స్ ని క్యూర్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్సిమ్నోరియా. Tuber decoction mixed with calcium carbonate is administered in 1 spoonful once a day for 3 days. డిసీజ్ ని క్యూర్ చేయడానికి డిస్సిమ్నోరియా ట్యూబర్ డికాషన్ ని కాల్షియం కార్బోనేట్ తో అడ్మినిస్ట్రేట్ చేసి 1 స్పూన్ఫుల్ ఆఫ్ జ్యూస్ ని 3 days ఒకసారి ఇవ్వాలి. రుమటాయిడ్ పెయిన్స్ ని రిలీవ్ చేయాలి అంటే డ్రైడ్ రైజోమ్స్ యూజ్డ్ ఇన్ క్యూలినరీ పర్పసెస్. డ్రై అయిన రైజోమ్ వాటిని క్యూలినరీ పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. రైజోమ్స్ గ్రౌండ్ విత్ రైజోమ్ ఆఫ్ ఆల్పీనియా గలాంగా అండ్ ద పేస్ట్ ఈస్ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ ఫర్ ఇన్ఫ్లమేషన్ అండ్ రొమాటిక్ పెయిన్స్. రైజోమ్స్ ని ఆల్పీనియా గలాంగా ఒక రైజోమ్ తో గ్రౌండ్ చేసి ఆ పేస్ట్ ని ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేస్తే రొమాటిక్ పెయిన్స్ నుంచి రిలీవ్ చేయొచ్చు. స్కిన్ డిసీజెస్ ని ఎలా క్యూర్ చేయొచ్చు అంటే డ్రైడ్ రైజోమ్స్ ఆర్ సోల్డ్ ఇన్ మార్కెట్. ఆ డ్రైడ్ రైజోమ్స్ ని మార్కెట్ లో మనం సోల్డ్ చేయొచ్చు. డ్రైడ్ రైజోమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫెస్టివల్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ హోలీనెస్. ఈ డ్రైడ్ రైజోమ్స్ ని ఫెస్టివల్స్ లో హోలీనెస్ కి సింబల్ గా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. రైజోమ్ పేస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్కిన్ డిసీజెస్. మోస్ట్లీ మనకి స్కిన్ కి రాసుకోవడానికి ఈ కర్కుమా లాంగా యొక్క పేస్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే దీనికి యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని యూజ్ చేస్తారు. జనరల్ యూజెస్. ద డ్రై టర్మరిక్ రూట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ. ఈ డ్రై టర్మరిక్ రూట్ ని ప్యూరిటీకి సింబల్ గా, హోలీనెస్ కి సింబల్ గా, ఒక ప్రాస్పెరిటీకి కల్చరల్ ఆర్గనైజేషన్స్ లో మోస్ట్లీ ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్రాస్పెరిటీకి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ట్రైబల్ రైట్స్ అండ్ రిచువల్స్. ఇది మోస్ట్లీ ట్రైబల్ రైట్స్ లో రిచువల్స్ లో దీని యొక్క యూజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. టర్మరిక్ మిక్స్డ్ ఇన్ వాటర్ ఈస్ poured on the god and goddesses. టర్మరిక్ పౌడర్ ని వాటర్ లో మిక్స్ చేసి గాడ్స్ మీద, గాడెసెస్ మీద వీటిని పోర్ చేస్తారు. The dry turmeric roots in betel leaves are given to the women during ceremonies. మనకి మ్యారేజెస్ అప్పుడు, అదర్ కల్చరల్ ఈవెంట్స్ అప్పుడు ఏం చేస్తారు, డ్రై టర్మరిక్ ని తమలపాకులో పెట్టి బ్రైడ్స్ కి, బ్రైడ్ గ్రూమ్స్ కి, అలాగే మనకి ఏదైనా అకేషన్స్ కి, ఎథనిక్ ఫెస్టివల్స్ జరిగేటప్పుడు ఇలా మనకి ఈ టర్మరిక్ రూట్ ని అలాగే బీటిల్ లీవ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫర్టైల్ అండ్ బ్రింగ్ గుడ్ లుక్. అది మంచి చేస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. టర్మరిక్ పౌడర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద ఇండియన్ హౌస్. మనకి ఇండియన్ కల్చర్ లో చూసుకుంటే ఇండియన్ హౌసెస్ కి ఫ్రంట్ ఎదర ఏం చేస్తారు, మనకి ఎంట్రన్స్ లో ఆ టర్మరిక్ పౌడర్ ని అప్లై చేస్తారు. అంటే టర్మరిక్ పేస్ట్ ని మనకి ఎంట్రన్స్ లో రాసి దానికి రెడ్ కలర్ తిలక్ అనేది యూజ్ చేస్తారు. ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ పుట్ తిలక్ ఆన్ ద ఫోర్ హెడ్ విత్ టర్మరిక్ పౌడర్. మనకి టెంపుల్స్ లో ప్రీస్ట్ ఏం చేస్తారు, ఫోర్ హెడ్ మీద తిలక్ అప్లై చేయాలి అంటే ఈ టర్మరిక్ పౌడర్ ని యూజ్ చేస్తారు. ద ట్రైబల్ ఉమెన్ ఇన్ ఇండియా పుట్ సింధూర్ విత్ వెర్మిలియాన్ పేస్ట్, ఏ మిక్స్చర్ ఆఫ్ టర్మరిక్ విత్ క్యాంఫోర్. టర్మరిక్ మిక్స్ చేసి మనకి సింధూరు అనేది ఉమెన్ యొక్క ఫోర్ హెడ్ మీద వాళ్ళు యూజ్ చేస్తారు, సింధూర్ కింద యూజ్ చేస్తారు. అదర్ యూజెస్. ద పౌడర్డ్ రైజోమ్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కాండిమెంట్. ఈ ప్లాంట్ యొక్క రైజోమ్ యొక్క పౌడర్ అనేది కాండిమెంట్ కింద యూజ్ చేస్తారు. ఈ కాండిమెంట్ అనేది మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ కి పర్టికులర్ ఫ్లేవర్ అనేది ఇవ్వడానికి కాండిమెంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు.
It is used as a color and flavoring agent in foodstuffs. Turmeric paste is used by some women to keep them free of superfluous hair. Turmeric is also used in various rituals and ceremonies. Turmeric paste ni most of the humans ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ని, అది అప్పర్ లిప్స్ మీద, చిక్స్ మీద, బ్రెస్ట్ మీద, అలాగే అబ్డామినల్ అంటే ఎక్సెసివ్ గ్రోత్ అనేది ఉమెన్స్ లో కనిపిస్తే ఈ ఎక్సెసివ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి ఈ టర్మరిక్ పౌడర్ ని యూజ్ చేస్తారు. అలాగే వేరియస్ సెరమోనీస్ లో కూడా దీని యొక్క యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ టెంపుల్స్ మిక్సింగ్ టర్మరిక్ పౌడర్ విత్ వాటర్ అండ్ ఫార్మింగ్ కోన్ లైక్ ఎలిఫెంట్ గాడ్ గణేష్ ఫర్ పూజాస్. మనకి ఇండియన్ కల్చర్ లో చూసుకుంటే పూజ అంటే ఫస్ట్ ఏదైనా ఫెస్టివల్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు, టెంపుల్స్ లో పూజ చేయడానికి ఫస్ట్ మనకి టర్మరిక్ పౌడర్ ని వాటర్ తో మిక్స్ చేసి ఎలిఫెంట్ గాడ్ అంటే గణేష పూజ చేయడానికి మనకి ఈ టర్మరిక్ పౌడర్ ని వాటర్ తో మిక్స్ చేసి కోన్ షేప్డ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తారు. ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఫ్రెష్ రూట్ ఈస్ టైడ్ అరౌండ్ ద పాట్ బాయిలింగ్ ది సెర్మోనియల్ రైస్. ట్రైబల్ ఏరియాస్ లో చూసుకుంటే ఫ్రెష్ రూట్ అనేది పాట్ కి చుట్టూతో దాన్ని టై చేస్తారు. ఎందుకు అంటే ఫ్రెష్, ఇది సెర్మోనీస్ రైస్ కుక్ చేయడానికి అంటే టెంపుల్స్ లో నైవేద్యం చేయడానికి మోస్ట్లీ ఈ పాట్ చుట్టూరు మనం ఏదైతే తీసుకుంటున్నామో కుక్ చేయడానికి ఆ బౌల్ చుట్టూ ఈ టర్మరిక్ రూట్ ని వాళ్ళు టై చేస్తారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మ్యారేజ్ రిచువల్ ఎ పీస్ ఆఫ్ డ్రై టర్మరిక్ టైడ్ విత్ స్ట్రింగ్ ఈజ్ సమ్టైమ్స్ యూజ్డ్ టు రీప్లేస్ ద తాళీ నెక్లెస్ టెంపరరీలీ ఆర్ పర్మనెంట్లీ. మ్యారేజ్ రిచువల్స్ లో ఏం చేస్తారు, డ్రై టర్మరిక్ ని ఎల్లో థ్రెడ్ తో కంబైన్ చేసి దాన్ని పర్మనెంట్ గా కానీ టెంపరరీ నెక్లెస్ కింద యూజ్ చేస్తారు. దాన్ని తాళి అంటారు. కల్చరల్ ఇంపార్టెన్స్. ఇన్ ancient times onwards, turmeric has been used in Hindu religious ceremonies. Ancient times నుంచి టర్మరిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే హిందూ రిలీజియస్ సెరమోనీస్ కి. ఇది మనకి కల్చరల్ గా ancient డేస్ నుంచి వస్తూ ఉంది. The dry turmeric comb is considered as a symbol of purity and prosperity. ఈ డ్రై టర్మరిక్ కామ్ నే సింబల్ కి ప్యూరిటీ ప్రాస్పరిటీకి సింబల్ అని చెప్తున్నారు. డ్రై టర్మరిక్ కామ్ ప్లేస్డ్ ఇన్ బీటిల్ లీవ్స్ ఆర్ గివెన్ టు ఉమెన్ డ్యూరింగ్ సెరమోనీస్ అండ్ యాజ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫెర్టైల్ అండ్ బ్రింగ్ గుడ్ luck. The priest in the temple and married women put tilak on the forehead with the turmeric powder. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఉమెన్స్ తిలక్ ని పెట్టుకోవడానికి టర్మరిక్ పౌడర్ ని క్యాంఫోర్ ని మిక్స్ చేసి పెట్టుకుంటారు అని చెప్పాము. అలాగే ఏం చేస్తారు ఇక్కడ ఈ బీటిల్ లీవ్స్ డ్రైడ్ టర్మరిక్ రైజోమ్ ని మ్యారేజెస్ టైంలో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. రోల్ ఆఫ్ ఎథనిక్ గ్రూప్స్ ఇన్ ద కన్సర్వేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ని కన్సర్వ్ చేయడానికి ఎథనిక్ గ్రూప్స్ అంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళు బయోడైవర్సిటీని ఎలా కన్సర్వ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారు, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ కన్సర్వేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది. ఇండియా హ్యాస్ వైడ్ రిచ్ ఫ్లోరిస్టిక్ వెల్త్ అండ్ నెగటివ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. నియర్లీ 160 కల్టివేటెడ్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఇండియన్ జెనెటిక్ సెంచరీస్. ఇండియాలో మనకి చూసుకుంటే ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ రిచ్ ఫ్లోరిస్టిక్ వెల్త్. ఇండియాలో ఈ ప్లాంట్స్ యొక్క ప్రెజెంట్ అంటే ఫ్లోరిస్టిక్ అంటే ప్లాంట్స్ యొక్క ప్రెజెన్స్, దాని యొక్క వెల్త్ అనేది ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ నెగటివ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. ఓకేనా, ఇవి ఇండియాకి నెగిటివ్ అంటే దే ఆర్ బోర్న్ ఇన్ ఇండియా. నియర్లీ 160 కల్టివేటెడ్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఇండియన్ జెనెటిక్ సెంచరీస్. మోస్ట్లీ చూసుకుంటే 160 కల్టివేటెడ్ స్పీషీస్ అనేది ఇండియన్ జెనెటిక్ రీసోర్సెస్, ఇండియన్ జెనెటిక్ సెంచరీస్. There are 800 wild species gathered by tribal communities are eaten as edible plants. 800 wild species ని ట్రైబల్ పీపుల్ గేదర్ చేసి వాళ్ళు వాటిల్ని ఫుడ్ కింద ఎడిబుల్ చేస్తున్నారు. ట్రైబ్స్ ప్రాక్టీసింగ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇన్ ఫారెస్ట్ హిల్లీ ట్రాక్స్ హెల్ప్ టు ఇంప్రూవ్ క్రాప్ ప్లాంట్స్. ట్రైబ్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్రాక్టీసింగ్ హౌ ద కల్టివేషన్ ప్రాసెస్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫారెస్ట్ హిల్లీ ఏరియాస్ లో వాళ్ళు షిఫ్టింగ్ కల్టివేషన్ ని ఫాలో చేస్తున్నారు. ఎందుకు అంటే క్రాప్ ప్లాంట్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళు కన్స్యూమ్ చేయడానికి ఫుడ్ ని
హార్వెస్ట్ చేసుకోవడానికి, మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ కి ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ట్రైబ్స్ ప్లే గ్రేట్ రోల్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ వైల్డ్ ఎకనామిక్ ప్లాన్స్. ఇందులో ఏం చేస్తున్నారు, ట్రైబల్ పీపుల్ గ్రేట్ రోల్ ని వాళ్ళు ప్లే చేస్తున్నారు వైల్డ్ ఎకనామిక్ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కోసం. అంటే ఏ ప్లాంట్ ని ఫుడ్ కింద యూజ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ ని మెడిసిన్ కింద యూజ్ చేస్తారు, ప్లాంట్ లో ఏ పార్ట్ ని తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ వాళ్ళు వైల్డ్ ఎకనామిక్ ప్లాంట్స్ మీద వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్ మీదే మన హోల్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్లాంట్స్, crop plants, wild types and negative domesticates are explained under these heads. ఓకే, మనకి ఈ క్రాప్ ప్లాంట్స్, వైల్డ్ ప్లాంట్స్, నెగిటివ్ డొమెస్టికేట్ ప్లాంట్స్ అనేవి దేన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే బొటానికల్ ఆర్ అగ్రోనామికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ వైల్డ్ అండ్ కల్టివేటెడ్ స్పీషీస్. బొటానికల్, అగ్రికల్చర్ కి యూజ్ అయ్యే ప్లాంట్స్, ఈ రెండిట్లకి మధ్యలో మనకి డిఫరెన్సెస్ కి, వైల్డ్ కి కల్టివేటెడ్ కి డిఫరెన్సెస్ ని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ డైవర్సిటీ ఆఫ్ వైల్డ్ రిలేటివ్స్. డిస్ట్రిబ్యూషన్ కి, అలాగే డిస్ట్రిబ్యూషన్ అంటే ప్లాంట్ యొక్క ప్రెసెన్స్ ని డిస్ట్రిబ్యూషన్ అంటాము. అలాగే డైవర్సిటీ ఆఫ్ వైల్డ్, మొత్తం ఓవరాల్ గా మనం స్టడీ చేసే ప్రాసెస్ ని, మొత్తం ఎన్విరాన్మెంట్ లో ఉన్న అన్ని రిలేటెడ్ అబయోటిక్, బయోటిక్ మొత్తం రిలేషన్స్ చదవడాన్ని డైవర్సిటీ, దాని యొక్క రిలేటివ్స్ ని తెలుసుకుంటాం. ట్రైబల్ అగ్రికల్చరల్ నెగటివ్ వేరియబిలిటీ. ట్రైబల్ అగ్రికల్చర్ ని స్టడీ చేయాలి, వాళ్ళ యొక్క నెగటివ్ వేరియబిలిటీని. అంట్లో డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ డిఫరెంట్ కల్చర్స్ ని ఫాలో అవుతారు. కన్జర్వేషన్ టైప్స్ విత్ స్పెసిఫిక్ టు ట్రైబ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకునే వాళ్ళు కన్జర్వేషన్ ప్రాసెస్ ని చేస్తారు. కేసెస్ ఆఫ్ ఫోక్ డొమెస్టికేషన్. ఫోక్ డొమెస్టికేషన్ అంటే ఫోక్ మెడిసిన్ ప్రొడక్షన్ ని ఎలా చేస్తున్నారు. ట్రైబల్ ఇంపాక్ట్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎకనామిక్ ప్లాంట్ రిసోర్సెస్. ఎకనామిక్ ప్లాంట్ రిసోర్సెస్ కన్జర్వేషన్ లో ఈ ట్రైబల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, వాళ్ళ కన్జర్వేషన్ స్పీషీస్ ని ఎలా కన్సర్వ్ చేసుకోగలుగుతున్నారు. Plant growing in natural vegetation zones are the habitats, floristic areas called as a wild types. Natural vegetative zones లో గ్రో అయ్యే ప్లాంట్స్ ని, వాటి యొక్క హ్యాబిటాట్స్ ని, అలాగే ఆ ఫ్లోరిస్టిక్ ఏరియాస్ అంటే more number of plants are present in these places, we call it as a floristic areas. We call these as wild types. అంటే natural habitat లో గ్రో అయ్యే ప్లాంట్స్ ని wild types అంటారు. The potentially useful wild types gathered from their negative habitats to less competitive environmental niche. ఇక్కడ ఎందుకు యూస్ చేస్తున్నారు, ఈ పొటెన్షియల్ యూజ్ఫుల్ వైల్డ్ టైప్స్ ని వాళ్ళు గేదర్ చేసి అండ్ ఫ్రమ్ దేర్ నెగిటివ్ హ్యాబిటాట్స్ టు లెస్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంటల్ నిచ్. లెస్ గా ఉన్న కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో నియరర్ ఇన్హాబిటెంట్స్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ సచ్ ప్లాంట్స్, వీళ్ళు కల్టివేట్ చేయడానికి ఈ ప్లాంట్స్ ని గేదర్ చేసి ఆ నెగిటివ్ హ్యాబిటాట్స్ లో లెస్ కాంపిటీషన్ ని ప్రొవైడ్ చేసి ఎన్విరాన్మెంట్ కి వాటిని కల్టివేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ప్రొవైడ్ బేసిక్ మెటీరియల్ ఫర్ డొమెస్టికేటెడ్ ఫార్మ్స్ evolved in folk selection or slow and gradual purposes. ఇది మనకి it provides a basic material for domesticated forms. It is evolved in folk selection or slow and gradual process. It is evolved for the folk selection. Folk selection అంటే without any changes in the chemical compositions of a plant. This plant is used as a medicine and it is a slow and gradual process and is a sequential process. Necessity or ritual based phenomenon is intricately linked with tribal cultures and socio-economy. మోస్ట్లీ ఈ ఫినోమినన్ అనేది ఇంట్రికేట్ గా దేనికి లింక్ అయ్యిందంటే ట్రైబల్ కల్చర్స్ కి, సోషియో ఎకానమీకి దీని యొక్క రిచువల్స్ అనేవి, రూల్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి. చేంజెస్ అకర్స్ ఇన్ వైల్డ్ ఫార్మ్ టు కల్టివేటెడ్ ఫార్మ్స్. వైల్డ్ ఫార్మ్ నుంచి కల్టివేటెడ్ ఫార్మ్ కి చేంజెస్ ఎలా జరిగాయి. చేంజెస్ ఫ్రమ్ పెరినియల్ టు న్యాచురల్ హ్యాబిటాట్. అంటే పెరినియల్ కండిషన్స్ నుంచి న్యాచురల్ హ్యాబిటాట్ కి అవి చేంజ్ అయ్యాయి. ఇంక్రీజ్ ఇన్ సైజ్, షేప్ ఫ్రమ్ వేరియబుల్ టు యూనిఫామ్ టైప్స్. దీని సైజ్ లో కానీ షేప్ లో కానీ వేరియబుల్స్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి చూపిస్తూ ఉంది. ఇట్ షోస్ యూనిఫామ్ టైప్స్. సింక్రొనైజేషన్ ఇన్ మెచ్యూరిటీ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్. మెచ్యూరిటీ లెవెల్లో సింక్రొనైజేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఫిజియోలాజికల్ అడాప్షన్స్ అనేవి జరుపుకుని
మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఫిజియోలాజికల్ అడాప్షన్స్ జరుపుకుని అక్కడ మెచ్యూరిటీ కండిషన్ అనేది చేంజ్ చేశారు. చేంజ్ ఇన్ బ్రీడింగ్ బిహేవియర్ ఫ్రమ్ అవుట్ బ్రీడింగ్ టు ఇన్ బ్రీడింగ్. బ్రీడింగ్ బిహేవియర్ లో చేంజెస్ జరిగాయి, అంటే అవుట్ బ్రీడింగ్ నుంచి ఇన్ బ్రీడింగ్ వరకు చేంజెస్ జరిగాయి. యూనిఫామ్ సీడ్ జర్మినేషన్. యూనిఫామ్ గా సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వడం కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. Tribes protecting wild plants found in forest by consciously plant genetic diversity held by tribals in different ways. They are by in their courtyards, backyards and kitchen gardens etc. ట్రైబల్ పీపుల్ ఏం చేస్తున్నారు, వైల్డ్ ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫారెస్ట్ లో దొరికే ప్లాంట్స్ ని వాళ్ళు ఆ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ని వాళ్ళు తీసుకొచ్చి ఆ కోర్ట్ యార్డ్స్ లోను, బ్యాక్ యార్డ్స్ లోను, కిచెన్ గార్డెన్స్ లో గ్రో చేయడం స్టార్ట్ చేశారు డిఫరెంట్ వేస్ లో. ట్రైబల్ పీపుల్ ప్రొటెక్టెడ్ వైల్డ్ టైప్స్ ఇన్ ట్రైబల్ కోర్ట్ యార్డ్స్. ట్రైబల్ కోర్ట్ యార్డ్స్ లో వైల్డ్ టైప్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇట్ ఇంక్లూడ్స్ సెవరల్ లోకల్ స్పీషియస్, ట్యూబర్స్ అండ్ ద రైజోమాటస్ టైప్స్. కాసీ ట్రైబ్స్ గ్రో పైపర్ పీపులాయిడ్స్. దీంట్లో ఏం చేస్తున్నారు, సెవరల్ లోకల్ స్పీషియస్, రైజోమాటస్ టైప్స్, ట్యూబర్స్, కాసీ టైప్స్ ని వాళ్ళు పైపర్ పీపులాయిడ్స్ ని గ్రో చేస్తున్నారు. ఇన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్థోకార్పస్ లాకోచా, స్పాండియస్ పిన్నేటా అండ్ స్పీషియస్ ఆర్ కామన్లీ అక్కర్. ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్ లో మనకి మోస్ట్లీ వైడ్లీగా వాళ్ళు కోర్ట్ యార్డ్స్ లో గ్రో చేసే ప్లాంట్స్ వచ్చేసి స్పాండియస్ పిన్నెట్సా, ఆర్థోకార్పస్ లాకోచా. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ grown in courtyards. In Rajasthan areas, Caparius deciduous and Eugenia morus cordia are protected in tribal courtyards. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని రాజస్థాన్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ కోర్ట్యార్డ్స్ లో దాన్ని కన్జర్వ్ చేస్తున్నారు. ట్రైబల్ డొమెస్టికేట్స్. నాగా అండ్ కాసి అండ్ గారో ట్రైబల్ గ్రోస్ సాఫ్ట్ షెల్లర్ టైప్ సిరల్స్ ఫర్ కన్స్యూమింగ్. ఈజీ కన్స్యూమింగ్ ప్రాసెస్ కి ఏం చేస్తున్నారు, ఈ నాగా అండ్ కాసి గారో ట్రైబల్ పీపుల్ ఈజీగా కన్స్యూమ్ అవ్వడానికి సాఫ్ట్ షెల్లర్డ్ సెరల్స్ ని కన్స్యూమ్ చేస్తున్నారు. నెక్స్ట్, లహుల్ ట్రైబల్స్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయాస్ డొమెస్టికేట్ అరోమాటిక్ ఆయిల్ ఈల్డింగ్ ప్లాంట్ రెసిమోజా. ఈ లహుల్ ట్రైబ్స్ ఈస్టర్న్ వెస్టర్న్ హిమాలయాస్ లో ఉన్న లహుల్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారు అంటే aromatic yielding plants ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైల్డ్ రిలేటివ్స్ ఇన్ ఈస్టర్న్ పెనిన్సులా ట్రాక్ట్. కొన్ని ఇంపార్టెంట్ వైల్డ్ రిలేటివ్ ఈస్టర్న్ పెనిన్సులా ట్రాక్ట్స్ చూస్తే ఫస్ట్ వచ్చేసి సిరల్స్ అండ్ మిల్లెట్స్. సిరల్స్ ని మిల్లెట్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, వరైజిని వరా అండ్ వరైజినా చైపోరెన్సిస్, వరైజా గ్రాన్యులేటా, వరైజా sclerophyllum. These are the different types of cereals and millets are grown by the tribal people. Legumes వచ్చేసి అట్లియోజా albanicus and అట్లియోజా కాండెల్లి, అట్లియోజా బార్బాటా, అట్లియోజి జర్మినిఫ్లోరా అండ్ అట్లియోజా మోలిస్, అట్లియోజా రోస్ట్రేటా అండ్ అట్లియోజా రుగోసా, అట్లియోజా స్కారాబియోయిడ్స్, డాలికస్ పర్ప్యూరియస్. డాలికస్ పర్ప్యూరియస్ వచ్చేసి ఒకటి, అండ్ సబ్లోబేటా అండ్ ట్రైలోబాటా అండ్ అకానిటిఫోలియా. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద లెగ్యూమ్స్. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి అమార్ఫిలస్ కంపాన్యులేటస్ అండ్ అమార్ఫిలస్ మోన్స్కాటా, కుకుమిస్ హిస్ట్రిక్స్, లఫా acutaangula var and amara graviolensis, lumbellata and mimotica dioicia and mimotica subangulata and melanolenga cordata. These are the different types of the vegetable plants grown by the tribal people. Oil seeds. Sesamum prostratum. సిసమం ప్రోస్ట్రాటం ప్లాంట్ వచ్చేసి ఆయిల్ సీడ్స్ కింద యూజ్ చేస్తారు. ఫైబర్ ప్లాంట్స్ వచ్చేసి హైబిస్కస్ కెనాబినస్. హైబిస్కస్ కెనాబినస్ ప్లాంట్ ఫైబర్ ఎల్డింగ్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు.
స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. స్పైసెస్ కింద కాండిమెంట్స్ కింద ఏమేమి యూజ్ చేస్తారు అంటే కర్కుమా అమడా, కర్కుమా యాంగస్టిఫోలియా, కర్కుమా ఆరోమాటికా. వైల్డ్ ఫార్మ్స్ అక్కర్స్ ఇన్ చోటా నాగపూర్ ప్లాచూ. ఈ కర్కుమా అమడా, కర్కుమా యాంగస్టిఫోలియా, కర్కుమా ఆరోమాటికా వచ్చేసి చోటా నాగపూర్ ప్లాచ్యూలో వైల్డ్ ప్లాంట్స్ కింద గ్రో చేస్తున్నారు. పైపర్ లాంగమ్ అండ్ జింజిబర్ స్పీషియస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. ట్రైబల్ కమ్యూనిటీస్ షో prudence and ecological wisdom in resource utilization. Kadars of Tamil Nadu, for example, select only mature plants of the yam diasporia for harvesting the tubers. Yam అంటే ఒక స్టార్చీ మెటీరియల్ స్టోరింగ్ ఆర్గాన్ ని యామ్ అంటారు. దట్ ఆర్ ట్యూబర్స్ ఆర్ ద రైజోమ్స్ ఆర్ ఎనీ అదర్ పార్ట్. స్టార్చీ మెటీరియల్ స్టోర్ చేసే ప్లేస్ ని అండర్ గ్రౌండ్ పార్ట్ ని యామ్ అంటారు. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ని ఎకలాజికల్ రిసోర్సెస్ యూటిలైజేషన్ ని ఎకలాజికల్ రిసోర్సెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఆ యూటిలైజేషన్ లో వాళ్ళు ప్రాసెస్ ఆ కన్జర్వేషన్ రోల్ ని ఎలా ప్లే చేస్తున్నారు అనే దానికి ఇది. ద ఫస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వైన్ అండ్ చూస్ ఓన్లీ దోస్ హూజ్ లీవ్స్ ఆర్ ఎల్లో విచ్ క్యాన్ an indication of maturity. ఫస్ట్ వాళ్ళు వైన్ ని ఎగ్జామిన్ చేస్తున్నారు, చేసి దే చూస్ ఓన్లీ వన్ దోస్ లీవ్స్ ఆర్ ఎల్లో విచ్ క్యాన్ ద ఇండికేషన్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆ ప్లాంట్ ని ఎగ్జామిన్ చేసి ఎల్లో కలర్ లో ఉన్న లీవ్స్ ని వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు, అవి మెచ్యూర్ అయిన లీవ్స్, మెచ్యూరిటీ లీవ్స్ అని ఇండికేట్ చేస్తున్నారు. ట్యూబర్స్ ఆఫ్ యంగ్ గ్రీన్ వైన్స్ ఆర్ నెవర్ డగ్ అవుట్. మనకి యంగ్ గ్రీన్ వైన్స్ ఉన్న ట్యూబర్స్ వచ్చేసి దే నెవర్ ఈవెన్ డగ్ అవుట్. అవి మనకి తీయడానికి బయటికి రావు, అంటే దేవి మెచ్యూర్ కండిషన్ లో ఉండవు. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద మెచ్యూర్ హ్యాండ్స్ దే కట్ ఆఫ్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ట్యూబర్ అలాంగ్ విత్ ద వైన్ అండ్ రీప్లాంట్ ఇట్ ఇన్ ద పిట్. హార్వెస్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, మెచ్యూర్ ట్యూబర్ పార్ట్ ని కట్ చేసి దాని యొక్క అప్పర్ పార్ట్ ని రిమూవ్ చేస్తారు, అంటే ట్యూబర్ ని అలాంగ్ విత్ ట్యూబర్ ని దాన్ని హార్వెస్ట్ చేసి ఆ వెయిన్స్ ని మళ్ళీ ఏం చేస్తారు, ఆ ప్లాంట్ ని రీప్లాంటేషన్ చేస్తారు పిట్ లోకి. దే కవర్ ద పిట్ విత్ లూజ్ సాయిల్ ఫర్ ద ట్యూబర్ టు గ్రో అగైన్ ఇన్ ద కమింగ్ సీజన్ ఫర్ హూ ఎవర్ మే హార్వెస్ట్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళు అలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ ని మళ్ళీ వేరే పిట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సాయిల్ తో ఫిల్ చేస్తారు, ఎందుకంటే ఆ ప్లాంట్ అనేది నెక్స్ట్ సీజన్ కి ట్యూబర్ ని ఫామ్ చేస్తుంది, అది మళ్ళీ వేరే వాళ్ళైనా తీసుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్లాంట్ ని నెక్స్ట్ పిట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ద కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ షేర్స్ ద హార్వెస్ట్ దస్ అవాయిడింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఆ న్యాచురల్ రిసోర్సెస్ ని వాళ్ళు డ్యామేజ్ చేయకుండా, ఓవర్ ఎక్స్ప్లాయిషన్ ని కాజ్ చేయకుండా ఇలా వాళ్ళు అక్కడ ఉన్న ప్లాంట్ స్పీషీస్ ని కన్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ పార్ట్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ ఈజ్ స్టోర్డ్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ డ్యూరింగ్ ద ఆఫ్ సీజన్. ఏం చేస్తున్నారు ఇక్కడ, ప్లాంట్ యొక్క పార్ట్స్ ని కలెక్ట్ చేసి దాన్ని కన్స్యూమ్ చేయడానికి స్టోర్ చేసుకుంటున్నారు. అంటే ఇన్ సీజన్ లో అయితే మనకి దొరుకుతాయి, ఆఫ్ సీజన్ లో అయితే ఫుడ్ అనేది దొరకదు, కాబట్టి ఆఫ్ సీజన్ కోసం కూడా వాళ్ళు ఫుడ్ ని స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ ఎ యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనిటీ కోఆపరేషన్ ఇన్ ప్లాంట్ యూటిలిటీస్. ప్లాంట్ యూటిలైజేషన్ ప్రాసెస్ లో ఇదొక మనకి యూనిక్ ఎగ్జాంపుల్ ని ప్లే చేస్తుంది. అండ్ కన్సర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ ని కన్సర్వ్ చేస్తున్నారు. ద కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ షేర్స్ ద హార్వెస్ట్ దస్ అవాయిడింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఓవరాల్ గా షేర్ చేసుకుని ఆ హార్వెస్ట్ చేసిన తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా మళ్ళీ వాటిని కన్సర్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఏ పార్ట్ ఆఫ్ ద కలెక్షన్ ఈజ్ స్టోర్డ్ ఫర్ కన్సంప్షన్ డ్యూరింగ్ ద హాఫ్ సీజన్. మనకి పార్ట్ ఆఫ్ కలెక్షన్ ఈజ్ స్టోర్డ్, మనకి కలెక్ట్ చేసుకున్న హార్వెస్ట్ చేసుకున్న దాంట్లో ఒక పార్ట్ కన్స్యూమ్ చేసుకోవడానికి ఉంచుకుంటే ఒక హాఫ్ పార్ట్ వాళ్ళు హాఫ్ సీజన్ కోసం స్టోర్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనిటీ కోఆపరేషన్ ఇన్ ప్లాంట్. ఈ కమ్యూనిటీ కోఆపరేషన్ లో ఇదొక యూనిక్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఇన్ ప్లాంట్ యూటిలిటీ అండ్ కన్సర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. ప్లాంట్ యూటిలైజేషన్ ప్రాసెస్ లోను రిసోర్సెస్ కన్సర్వేషన్ లో ఇది యూనిక్ ఎగ్జాంపుల్ కింద, అంటే రిసోర్స్ కన్సర్వేషన్ లో ట్రైబల్ పీపుల్ వాళ్ళు హోల్ ఎలా షేర్ చేసుకున్నారు,
ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా, ఓవర్ డ్యామేజెస్ అనేవి జరగకుండా రీసోర్సెస్ ని కన్సర్వేషన్ ఎలా చేస్తున్నారు అనేది చదువుకున్నాం. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.